చేయదు సార్ ఎవరు. ఈ హ్యాస్ దట్ రెస్పాన్సిబిలిటీ. రైట్ ఎస్ ఉపేంద్ర గారు, ఎస్ అమర్ గారు, ఎస్ ఉపేంద్ర గారు. ఇప్పుడు సిబిఐ కానీ వినపడుతుందా సార్? ఎస్ వినిపిస్తోంది, చెప్పండి. వినపడుతుందా సార్? వినిపిస్తోంది, చెప్పండి. సిబిఐ కానీ ఈడీ కానీ ఐటీ కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క జేబు సంస్థలుగా మారిపోయినాం అనేది మేము ఇప్పటి నుంచి కాదు గతం నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఒకసారి వాళ్ళు చెప్పినట్టు పెద్దలు ఏదో బీజేపీ వాళ్ళు ఉద్ధరించి దేశంలో అవినీతిని నిర్మూలిస్తున్నారని చెప్పడానికి అక్కడ వస్తే హేమంత్ బిశ్వాన్ శర్మ అని చెప్పేసి శారదా కుంభకోణంలో వారు అంతకుముందు ఎన్ని కేసులు ఉన్నాయో, 8,000 కోట్ల రూపాయల కుంభకోణం ఉందో మనందరికీ తెలుసు. కానీ భారతీయ జనతా పార్టీలో పోయినాక అన్ని వెలిసిపోయినాయి. తర్వాత ఇక్కడికి వస్తే పశ్చిమ బెంగాల్లో అక్కడ ఆయన కూడా అంతకుముందు మన మమతా బెనర్జీ గారి మీద పోటీ చేసినటువంటి నాయకుడు, ఆయన కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి నాయకుడే. బీజేపీలో చేసేసరికి అన్ని మారిపోయినాయి. సుజనా చౌదరి కానీ లేకపోతే మిగతా ఇక్కడ సంబంధించినటువంటి వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాయి. వీళ్ళ పార్టీలో చేరితే అంటే గంగా నదిలో మునిగినట్టే పావనం అయిపోతారు. అంటే ఉపేంద్ర గారు సరే ఇప్పుడు బాబు గారు రాజకీయ నాయకుల మధ్య ఒక నిమిషం నేను అడిగి వస్తా. ఇప్పుడు వాళ్ళు ఏమంటే ఘోష్ కమిషన్ మీద మనం మాట్లాడుతా ఉన్నాం. ఘోష్ కమిషన్ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఈ విజిలెన్స్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ ఫైనల్ రిపోర్ట్ మాత్రమే తీసుకుపోయి వాళ్ళు ఘోష్ కమిషన్ కి ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఘోష్ కమిషన్ కి వాళ్ళు విజిలెన్స్ కమిషన్ ఇచ్చినటువంటి రికార్డులు అక్కడ ఏంటంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన కాడ సాయిల్ టెస్ట్ కానీ, క్వాలిటీ టెస్ట్ కానీ, లేకపోతే దానికి సంబంధించిన మిగతా టెస్టులు అన్ని కూడా అక్కడ ఉండాల్సిన దానికన్నా మంచిగా ఉన్నాయని చెప్పేసి రిపోర్ట్లు ఇచ్చినాయి. కానీ ఆ రిపోర్ట్లు మాత్రం ఎక్కడ కూడా బయట పెట్టట్లే. అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే తమకు అనుకూలంగా ఉన్నటువంటి అంశాలను మాత్రం అక్కడ ఒప్పజెప్పారు, కానీ మాకు అనుకూలంగా ఉన్న అంశాలను మాత్రం అక్కడ ఒప్పజెప్పలేదు. రెండోది ఏంటి అంటే ఇంతటి రాత్రికి రాత్రి అంటే ప్రధానంగా ఈ ప్రాజెక్ట్ ఖర్చులకు సంబంధించి హరీష్ రావు గారు మాట్లాడితే 33 మంది లేచి 33 సార్లు ఆపి ఇంతమంది మంత్రులు అంటే అసలు మా వర్షన్ ఏందో చెప్పనీయకుండా ఫస్ట్ ఏమో కరెంటు కొనుగోలు కమిషన్ అంటావు, ఆయన కమిషన్ వేసినావు. తర్వాత నువ్వు తీసుకొచ్చినాయి కదా, మేము ఏమని చెప్పినాం కదా. వారు పెద్దలు అమర్ గారు చాలా గొప్పగా మాట్లాడుతా ఉన్నారు. ఇయాడికి ఒకటి కాదు 4-5 కేసులలో మమ్మల్ని ఫోన్ ట్యాంపరింగ్ కాంచి పెట్టిర్రు. అంటే ఉపేంద్ర గారు సరే అలా కాదు, ఆరోపణలు ప్రత్యారోపణలు విమర్శలు రాజకీయాల్లో కామనే. ఒక్క నిమిషం, కాళేశ్వరంలో గతం నుంచే జరిగింది, మీ ఉన్నప్పటి నుంచే జరిగినాయి. హరీష్ రావు గారు లేకపోతే కేసీఆర్ గారు అని చెప్తున్నారు కదా, కేంద్రంలో నువ్వే ఉన్నావు కదా 10 సంవత్సరాల, నీకన్నా సిబిఐ ఉంది కదా, నీకన్నా ఏసీబీ ఉంది కదా, మీరందరూ ఏం చేస్తున్నారు అంటున్నా. అంటే ఇక్కడ ఎలాంటి కుంభకోణాలు లేవు, ఎలాంటి మిస్అప్రాపరేషన్ లేవు, ఎలాంటి ఇర్రెగ్యులారిటీస్ లేవు. కాబట్టి కేవలం మీరు బట్టగాల్చి మీద వేయడానికి రాజకీయంగా మీకు సిబిఐని ఉపయోగిస్తా, ఈడీని ఉపయోగిస్తా. ఈడీలో ఎన్ని కేసులైనాయి? 5,200 చిల్లర కేసులు పెట్టిరు ఈ 14 సంవత్సరాల. 90 కేసులు మీకు శిక్ష పడలేదు, 90 కేసులు కూడా రికవరీ చేయలేదు. అంటే మీకు నచ్చితే ఈడీ, లేకపోతే ఓకే. ఈ రకమైన భారతీయ జనతా పార్టీ యొక్క పరిస్థితులు ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, దేశవ్యాప్తంగా ఆదాని మీద అమెరికా కేసులు అయితే ఇక్కడ వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ తెలియని అంశాలు కాదు. ఎవరు పిచ్చోళ్ళు లేరు, చెవుల పూలు పెట్టుకొని లేరు. మీరే శుద్ధ పూసల్లాగా మాట్లాడు. కాదు ఉపేంద్ర గారు, సరే కమింగ్ బ్యాక్ టు సబ్జెక్ట్ వద్దాం ఒకసారి. ఉపేంద్ర గారు, ఈ ప్రాజెక్ట్ ఖర్చులన్నీ కూడా గత ప్రభుత్వం దాచిందని చెప్తున్నారు సమాచారం. అంతా దాచాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? ఎక్కడ కూడా దాయలేదండి. మీరు 90,000 కోట్ల రూపాయలు పెట్టమని బాగా చెప్తారు. 1,00,000 రూపాయలు 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లయితుందండి? మీరు అడగండి, ఇవ్వండి మీడియా వాళ్ళు. మేమే చెప్పినాం కదా 90,000 కోట్ల రూపాయలకు బాధ్యత పెట్టమని చెప్తున్నాడు హరీష్ రావు గారు. లెక్కలతో సహా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఒకసారి కాదు 3 సార్లు పెట్టినాం. బాధ్యత చెప్తున్నాం. ఇప్పటికి కూడా దమ్ముంటే మీరు చర్చకు రండి. అసెంబ్లీలో 15 రోజులు చర్చ పెట్టమన్నావు, ఎందుకు రాత్రికి రాత్రి ముగించినావు? 15 రోజులు చర్చ పెట్టమన్నావు అసెంబ్లీలో. బీజేపీ వాళ్ళు పాల్గొనమని చెప్పినాం. వీళ్ళు ఎందుకు అడగలేదు అసెంబ్లీని పొడిగించమని? అంటే వీళ్ళు బీజేపీ కాంగ్రెస్ ఒకటై, 2 నేషనల్ పార్టీస్ ఒకటై ప్రాంతీయ పార్టీని లేకుండా చేయాలనేది వీళ్ళ ఏజెండా. నువ్వు కాకపోతే నేను కాకపోతే నువ్వు ఎందుకు మాట్లాడలేరండి? ఇన్ని రోజుల నుంచి ఏం చేసినావు నువ్వు? నేను అడుగుతున్నా. నేను అదే ఇప్పుడు ఇందాక నేను చెప్పింది కూడా అదే. అసలు ఏ పార్టీ కొమ్ము కాస్తోంది, ఎవరితో కలుస్తున్నారు, అసలు ప్రజలకు ఇదో పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది. ఇవన్నీ కూడా డ్రామాలండి, ఇవన్నీ ట్రాష్. ఘోష్ కమిషన్ 4 గీక్కొని కూడా పనికిరాదు ఆ రిపోర్టు. ఆయన ఏదో సిబిఐ గొప్ప చెప్తే సిబిఐ ఏదో ఉద్ధరిస్తుందని చెప్తున్నాడు. సిబిఐ దగ్గర చాలా కేసులు ఉన్నాయి, వాటి విషయాలు కూడా మాట్లాడమని చెప్పండి. సరే ఉపేంద్ర గారు, ఒక్క నిమిషం ఉపేంద్ర గారు మళ్ళీ మనకి పెద్ద పెద్ద సబ్జెక్ట్ అవుతాయి కానీ ఫైనల్ కాదు. వస్తాను అమర్ గారు, ఫైనల్ కాదు. సుప్రీం కోర్టు ఉంది మనకి, హైకోర్టులు ఉన్నాయి, అది ఫైనల్. మేము న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఎక్కడ ఏ తప్పు చేయలేదు. ఒకవేళ తప్పు చేసి ఉంటే దమ్ముంటే రా, మేమేమి ఇచ్చినాం కదా. ఈ ఫార్ములా కేసులో కేసీఆర్ ఏమన్నాడు, కేటీఆర్ గారు ఏమన్నాడు? ఒక్క నిమిషం సార్. కేటీఆర్ ఏమన్నాడు?
నా లైట్ డిటెక్టర్ టెస్ట్ కు రా దమ్ముంటే ముఖ్యమంత్రి అన్నాడు. భాజపా చెప్తున్నాం ఈ విషయంలో కూడా రమ్మని రైట్. అదే ఉపేంద్ర గారు ఇప్పుడు అడిగేది అదే. ఇప్పుడు ప్రధానంగా రాజకీయ పార్టీల్లో అధికార ప్రతిపక్షాల మధ్య కామన్, ఇవన్నీ కామన్, ఆరోపణలు ప్రత్యారోపణలు విమర్శలు కామన్ గానే ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పారు బీజేపీ కాంగ్రెస్ కలిసి ప్రాంతీయ పార్టీలు లేకుండా చేస్తున్నాయని ఐక్య పన్నుతున్నాయి అంటారు. అంటే ఇందాక మీ పార్టీలోనే కవిత గారు మాట్లాడుతూ గతంలో పేర్లు చెప్పి ప్రేరుతో ప్రస్తావిస్తూ వారి వెనకాల రేవంత్ రెడ్డి నడిపారు అంటున్నారు. అంటే ఇప్పుడు ఎవరెవరితో కలిసారని ప్రజలు అనుకోవాలి? ఇప్పుడు నేను ఏమంటున్నా, ఒక ఆరోపణలు వాళ్ళు తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారంటే కాదు, ఇప్పుడు కవిత గారు చేసిన దానికి మరి ఎలా చూడాలంటే ఆరోపణలు అండి, ఇవన్నీ ఆరోపణలు. ఇవి మీడియాల ముందు మాట్లాడినంత మాత్రమే కాదు కదా. మీడియాల ముందు నువ్వు కూడా అంటావు, ఆయన కూడా ఎన్నో మాటలు అంటున్నాడు. ఇప్పుడు నేను కూడా ఎన్నో మాటలు అంటున్నా. మాటలు అన్నంత మాత్రమే కాదు కదా. రేపు రావాలి సిబిఐ రమ్మను రాసిండు కదా ఈయన. సిబిఐ వచ్చినప్పుడు అంత ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా, వాస్తవాలు ఏంటో బయట తెలుస్తుంది కదా. ఇన్ని రోజులు ఎందుకు ఆపినావు నువ్వు? 4 కమిషన్లు అమర్ గారు దానికంటే ఆన్సర్ ఇవ్వండి. ఇన్ని రోజులు మీరు అక్కడ అధికారులు ఎందుకు ఆపారు? ఎప్పటి నుంచో ఇలాంటి ఎలిగేషన్స్ వస్తున్నప్పుడు ఎందుకు పట్టించుకోలేదు? మాట్లాడలేదు వీళ్ళు. ఫోన్ ట్యాంపరింగ్ అన్నావు. ఫోన్ ట్యాంపరింగ్ కేంద్ర ప్రభుత్వ అంశమే కదా. ఫోన్ ట్యాంపరింగ్ పోయింది, ఈ ఫార్ములా అన్నావు. ఏంటి అండి ఇవన్నీ? మీ ఇష్టం వచ్చినట్టు బదిలీ చేస్తారు, మీ ఇష్టం వచ్చినట్టు బట్టగాల్చి మీరు చేస్తారు, మీ ఇష్టం వచ్చినట్టు రాజకీయంగా మీరు ప్రాంతీయ పార్టీలను ఒక కేసీఆర్ గారు లాంటి నాయకుడిని ఇలా తెలంగాణ సాధించి ఇలా తెలంగాణలో అన్నమో రామచంద్ర అన్న తెలంగాణని ఉపేంద్ర గారు ఒక నిమిషం మీ దానికి ఆన్సర్ ఇమ్మందాం. ఉపేంద్ర గారు ఒక నిమిషం అలా మాట్లాడుకుంటే మనకి మళ్ళీ మాట్లాడే అవకాశాలు వస్తుంది. అమర్ గారు చెప్పండి, దానికి ఆన్సర్ ఇవ్వండి. ఉపేందర్ గారు ఇందాక చాలా ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ నాయకుడు ఎట్లా చేసి బీజేపీలో జాయిన్ అవుతాడు